తెలంగాణలో ఇటీవల భారీ వర్షాలు వరదల కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు ఇవాళ కేంద్ర బృందం రాబోతుంది. 6 సభ్యులతో కూడిన ఈ బృందం ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో పాటు ఇతర వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించబోతుంది. ఈ బృందానికి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అడ్వైజర్, కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ కల్నల్ కీర్తి ప్రతాప్ సింగ్ నేతృత్వం వహిస్తున్నారు. ఈ బృందంలో కల్నల్ కేపీ సింగ్ తో పాటు కేంద్ర ఆర్థిక, వ్యవసాయ, రోడ్లు, రహదారులు, గ్రామీణాభివృద్ధి, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ శాఖలకు చెందిన ఆయా అధికారులు ఉండబోతున్నారు. ఖమ్మం జిల్లాలో మధ్య, పాలేరు, ఖమ్మం ప్రాంతాల్లో 15,000కు పైగా ఇండ్లు ధ్వంసమయ్యాయని, 70,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, దీంతో జిల్లా వ్యాప్తంగా 730 కోట్ల రూపాయల మేర నష్టం జరిగిందని కేంద్రానికి తెలియజేయబోతున్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అలాగే వరద ప్రాంతాల్లో పర్యటించి వరద బాధితులు, అధికారులతో చర్చించి నష్టాన్ని అంచనా వేయబోతున్నారు. ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులపై కేంద్ర బృందానికి కిషన్ రెడ్డి ఫోన్లో వివరాలు వెల్లడించారు. అయితే ఈ బృందం రాష్ట్రంలో వరద నష్టం పరిస్థితులను అంచనా వేసి కేంద్రానికి నివేదికను సమర్పించబోతుంది. ఈ కితాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఖమ్మం నుంచి సైదులు అందిస్తారు. సైదులు. జాన్సిరాని గత నెల 31 నుంచి ఈ నెల 6 వరకు కూడా ఖమ్మం జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో ఖమ్మం జిల్లా మొత్తం కూడా అతలాకుతలని చెప్పుకోవచ్చు. మున్నేరు ప్రభావిత ప్రాంతాల్లో పూర్తిగా ఖమ్మం, పాలేరు, భద్ర నియోజకవర్గాల్లో అతి నష్టం జరిగింది. మొత్తం దాదాపుగా 15,000 ఇళ్లు, దాదాపుగా 70,000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. చాలా మంది 6 కూడా ప్రాణాలను కోల్పోయిన పరిస్థితి అవుతుంది. 6 గల్లంతైన పరిస్థితి ఉంది. దాదాపుగా గతంలో ఎన్నడూ చూడని విధంగా మున్నేరు పరివాహక ప్రాంతంలో పూర్తి స్థాయిలో కూడా మొత్తం కూడా నష్టం వాటిల్లిందని కూడా ఇప్పటికే దాదాపు వారం రోజుల పైగా కూడా వర్షం తప్ప ఇంకేమీ కనిపించని పరిస్థితి ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. అయితే దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 730 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లినట్లుగా అధికారులు నివేదికను తయారు చేశారు. ఆ నివేదికను మరికొద్దిసేపట్లో ఢిల్లీ నుంచి హైదరాబాద్ రానున్న 2 కేంద్ర బృందాలకు సంబంధించి వారు మధ్యాహ్నం ఖమ్మం చేరుకుంటారు. సూర్యాపేట నుంచి పాలేరు నియోజకవర్గంలో పర్యటిస్తారు. పాలేరు నియోజకవర్గంలోని జుజులరావుపేటతో పాటు తిరుమలాయపాలెం మండలంలో కూడా పూర్తిగా పర్యటించిన తర్వాత అక్కడి నుంచి నేరుగా మళ్లీ కూడా మహబూబాద్ వెళ్తారు. మహబూబాద్ లో కూడా అక్కడ పర్యటించి పంట నష్టపోయినటువంటి కానీ ఇల్లు ధ్వంసమైనటువంటి ప్రాంతాల్లో, రోడ్లు ధ్వంసమైన ప్రాంతాల్లో కూడా అక్కడ పర్యటిస్తారు. అక్కడ నుంచి నేరుగా ఖమ్మం చేరుకొని రాత్రి ఖమ్మంలో గ్రాండ్ గాయత్రి హోటల్లో రెస్ట్ తీసుకుంటారు. రాత్రి బస్ చేసిన తర్వాత రేపు ఉదయం నుంచి మళ్లీ ఖమ్మం, పాలేరు, మధిర నియోజకవర్గాల్లో పర్యటించి పూర్తిగా పంట నష్టం, రోడ్లు ధ్వంసము, ఇళ్ల స్థలం ఎంత నష్టం జరిగింది, ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి, వారిని కూడా కలిసే పరిస్థితి ఉంది. నేరుగా రైతులతోనూ ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించినారు. నేరుగా ఢిల్లీ నుంచి వచ్చేస్తున్న 6 బృందాలతో కూడినటువంటి సభ్యులు పూర్తిగా సీఎస్ తో మాట్లాడి అక్కడ ఉన్న ఫోటో ఎగ్జిబిషన్ తిలికిచ్చిన తర్వాత ఖమ్మానికి 1ంటికి చేరుకుంటారు. మొత్తం తిరుమలాయపాలెం మండలంలో అటు రాకాసి తండ పూర్తిగా గ్రామం మొత్తం కూడా జలదిగ్బంధంలో కూలిపోయి సర్వం కోల్పోయిన పరిస్థితి అయితే ఉంది. మున్నేరు పరివాహక ప్రాంతాల్లో పర్యటించనున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటికు 436 కోట్ల రూపాయలకు సంబంధించిన R&B రోడ్లు కూడా ధ్వంసమైనట్లుగా అధికారులు నివేదికను తయారు చేశారు. దీనికి సంబంధించినటువంటి నివేదికలు ఏదైతే ఇప్పటికే ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పేసి కూడా జాతీయ విపత్తుగా ప్రకటించాలని చెప్పేసి కూడా సీఎం కావచ్చు, మంత్రులు కూడా డిమాండ్ చేసిన పరిస్థితి. ఆ నేపథ్యంలోనే కేంద్ర బృందం వస్తున్న నేపథ్యంలో జాతీయ విపత్తుల నివారణ బృందం మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా అంచనా వేసి పూర్తిగా అధికారులతోనూ అదేవిధంగా రైతులు నష్టపోయినటువంటి వారందరితోనూ కూడా నేరుగా పర్యటించి వారితో చర్చించనున్నారు. ఎంత నష్టం వాటిల్లిందని స్వయంగా పరిశీలించిన తర్వాత ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నివేదికకు అదేవిధంగా వారు పరిశీలించిన నివేదికకు కూడా పూర్తి స్థాయిలో సంబంధం ఉందా లేదా అని కూడా చూసే పరిస్థితి ఉంది. మొత్తంగా దీనికి సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అటు కేంద్ర బృందానికి నివేదికను 730 కోట్ల రూపాయల నష్టం వాటిల నివేదికను అందజేయనున్నారు. రైట్, థాంక్యూ సైదులు.